గాయస్ జై హింద్, మీ ఎస్ఎం భాషని చక్కగా ఉదయాన్నే రెడీ అయిపోయానండి. ఫ్లాగ్ హోస్టింగ్కి బయలుదేరుతున్నాను. అలాగే మేము మా కుటుంబ సభ్యుల తరపు నుంచి ప్రజలందరికీ విష్ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే కలిసికట్టుగా మనము జెండా వందనం చేసుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానండి. వన్స్ అగైన్ విష్ హ్యాపీ రిపబ్లిక్ డే 2026. థ్యాంక్ యూ. జై హింద్. ఈరోజు మొట్టమొదటగా నేను పీడబ్ల్యూఎస్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఒక మాజీ సైనికుడికి ముఖ్య అతిథిగా పిలవడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. అక్కడికి వెళ్ళి జెండా వందన కార్యక్రమం ముగిసిన తర్వాత అలాగే ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం అక్కడ కూడా జెండా వందన కార్యక్రమం ఉందండి. అది ముగిసిన తర్వాత నేరుగా మా మాజీ సైనికుల సేవా సంఘం అక్కడ కూడా ఫ్లాగ్ హోస్టింగ్ ఉందండి. హాయ్ చిల్డ్రన్స్, చక్కగా చెప్పండి విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే. గాడ్ ఇలాగే ప్రతి సంవత్సరం మనము చక్కగా ఈ జెండా వందనం కార్యక్రమం చేసుకోవాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం. కరెక్టా? వెరీ గుడ్. వచ్చే రోజుల్లో మనం చక్కగా నాలాగా అందరిలాగా మీరు ప్రయోజకులై ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నన్ను ఆహ్వానించి రెండు మాటలు మాట్లాడినందుకు హృదయపూర్వక వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. మన రిటైర్డ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు 26 జనవరి 2026 అందరికీ విష్ హ్యాపీ రిపబ్లిక్ డే. మనం ఇలాగే ప్రతి సంవత్సరం కలిసికట్టుగా జెండా వందనం చేసుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానండి. జై హింద్. దినోత్సవాన్ని ఇంత ఘనంగా ఇక్కడ మన పెద్దలు పురుషులు కాకుండా వీర నారీ అనే ఉద్దేశంతో మరి మన పెద్ద మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే చిరస్థాయి ఉండేది మనం ఎంతో కొన్ని ఎక్కడెక్కడ ఇస్తాం, కానీ ప్రతి సంవత్సరం మనం కానీ ముందుకు వచ్చి ఇస్తే మంచిది. ఎందుకంటే మిగతా చోట ఇచ్చేది ఒక సంవత్సరం ఒకవేళ తర్వాత గుర్తింపు ఉండదు, మర్చిపోతాను కూడా. ఇప్పుడు మొదలపాటి ఎండరావు గారి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. వేణుగోపాలరావు సార్ గారు చెప్పినట్టుగా ముందుగా అడ్డా నాగయ్య గారు, ముందు వాళ్ళ పేరు వస్తుంది. అడ్డా నాగయ్య గారు, బాలాకయ్య గారు,
పుల్లయ్య సార్ ఈ నలుగురు కూర్చోండి. చెప్పండి. ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల తరఫున మా సైకిల్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా సైకిల్ కలిసి పనిచేయాలని ఆరోగ్యమే మహాభాగ్యం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ఈరోజు 26th రిపబ్లిక్ డే సందర్భంగా అందరం ఇక్కడ మాజీ సైనికులం ఏకమయ్యామండి. చక్కగా ఫ్లాగ్ హోస్టింగ్ అనేది జరిగిపోయింది. అలాగే లిటిల్ బిట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కూడా మనము సేకరిస్తున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి సంవత్సరం ఇలాగే 2 పండుగ వందనాలు వచ్చేసి మనం చేసుకోవాలని ఈ ఫ్లాగ్ హోస్టింగ్ రోజు అందరికీ ఆరోగ్య ఆయుష్లు పంచుకుందామండి. బాయ్. అదో ఆనందం అండి. అందరూ మాజీ సైనికులు గెట్ టుగెదర్. జై భారత్, జై భారత్, జై హింద్. హర్షో చేయలేపు యూట్యూబ్ ఛానల్లో చోలే భటూరా పూరి చేసిండు. యూట్యూబ్ ఛానల్లో చోలే భటూరా చూస్తున్నాడు. చోలే భటూరా ఎలా ఉందన్న? బ్రహ్మాండం ఉంది. అసలు ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతిరోజు మీరు మీ మేడంలందరూ చక్కగా వచ్చి చేసుకుని రోజు గ్రౌండ్ వచ్చి వాకింగ్ చేయమని. గైస్, మా మాజీ సైనికులు పీటీ ప్రేడ్ కొద్దిగా ఒక అర్ధ గంట పావు గంట చేసి పోతే మన ఆరోగ్యం బాగుంటుంది. వాకింగ్ చేయాలి. వాకింగ్ సాయంత్రం అందరూ వాకింగ్ చేయండి. మేడం అందరూ చేయండి. భాషా సార్, ఈశ్వరి సార్, భాషా గారు మీరే చేయండి. సత్యనారాయణ సార్ రండి, మీరంతా చేయండి. అట్లా పోతామా? రెడీ సార్, ఇచ్చేయండి సార్ అందరూ. ఇవ్వండి సార్. ఓకే రెడీ స్మైల్. అలా ఉండండి సార్. వన్స్ మోర్ ఇచ్చేయండి సార్. ఓకే రెడీ స్మైల్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ మీరు కూర్చోండి. భాషా గారికి మీరు చేయండి. ఎంఈజీ వాళ్ళు భాషా సార్ కింద ఇది భాషా గారికి మోడయ్య గారు రండి. మీరు ఎంఈజీ వాళ్ళు భాషా సార్ వెంకటేశ్వర భాష అంటే బాదుషా. బాదుషా ఒక్కడే ఉండాలి. ఓకే రెడీ సార్. రైట్ చేయండి సార్. అలా ఉండండి సార్. ఓకే రెడీ స్మైల్. రండి అక్కయ్య గారు రండి. అందరు పేరు ఓకే సార్. అయ్యా వచ్చిందా? ఒక్క నిమిషం రోసిరెడ్డి గారు, రోసిరెడ్డి గారు సార్. ఇట్లా కాకుండా కొంచెం బ్యాక్ సైడ్ జరిగితే థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రోసిరెడ్డి గారు కూర్చోండి. రోసిరెడ్డి సార్ సార్